బలహీన వర్గాలపైన ఎవరు దాడి చేసినా నేను అండగా ఉంటా. దళిత బిడ్డల్ని ఎవరు కిడ్నాప్ చేసినా జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడతాడన్న మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళారా మీరు జైలుకి? వాళ్ళ మీరు సూటిగా జవాబు చెప్పాలి. ఏం చర్య తీసుకున్నారు మీరు? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి పైన ఏం చర్యలు తీసుకున్నారు మీరు? ఇవాళ ఏ రోజైనా ఒక బీసీ వ్యక్తి, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి కిరాతకంగా హత్యకు గురైతే ఏ రోజైనా మీరు నోరు విప్పి మాట్లాడారా? ఇవాళ అందుకనే మిమ్మల్ని పాతాళానికి దొక్కారు. ఇవాళ మీరు 11 సీట్లకి పడిపోయింది దేనికి? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఈ విధంగా దళిత బిడ్డలపైన, బలహీన వర్గాలపైన దాడులు చేసి కిరాతకంగా చంపి మీ ప్రభుత్వ హయాంలో వాళ్ళ ఉసురు పోసుకున్నందుకే వాళ్ళ మీరు ఈ పరిస్థితికి దిగజారిపోయారు. మీకు ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా కడుపు మండినా సరే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతారు. దానికోసమే నేను ఆ రోజున గన్నవరం వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. దొంతో చిన్నా గారిని వెంట పెట్టుకుని ఫిర్యాదు ఇవ్వటానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అంటే మీ ప్రభుత్వ హయాంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వటం కూడా నేరమేనా? ఆ పని కూడా చేయకూడదా? ఎస్, దానికి ముందు కూడా నేను గట్టిగా ప్రశ్నించాను. వల్లభనేని వంశీ గన్నవరంలో చేస్తున్నటువంటి అరాచకాలు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత రాష్ట్ర కేబినెట్ మంత్రివర్యులు నారా లోకేష్ గారి పైన అతను అవాకులు చవాకులు పేలితే గన్నవరంలోకి ఎవడు అడుగు పెడతానో చూస్తా అని చెప్పి సవాళ్లు విసిరితే ఇవాళ ఇప్పుడే మా శాసనసభ్యులు వెంకటరావు చెప్తా ఉన్నారు. ఎటువంటి నియోజకవర్గం అండి గన్నవరం నియోజకవర్గం? ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఎంతోమంది మహానుభావులు ఈ జిల్లా నుంచి, ఆ నియోజకవర్గం నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టినటువంటి గడ్డ, దానిని మీరు అరాచకాలకి, రౌడీజానికి ఒక వేదికగా మార్చేస్తుంటే మేమెవరం రాకూడదా గన్నవరంలోకి? అందుకనే ఖచ్చితంగా మీ అరాచకాలను అడ్డుకోవటం కోసం మాత్రమే నేను అక్కడ అడుగుపెట్టా. 200-300 మందితో నేను మీ పార్టీ కార్యాలయం పైన దాడి చేశానా? మరి 200-300 మందితో నేను దాడి చేస్తే మరి చిన్న మట్టిగడ్డ కూడా మీ పార్టీ ఆఫీస్ మీద దేనికి పడలేదండి? ఇప్పుడు ఒక పక్కన మా పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి విజువల్స్ మా మంత్రి గారు చూపెట్టారు. చూపించండి మీరు కూడా. 200-300 మందితో పట్టాభి మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేశాడని మీరు మాట్లాడారు కదా. ఇవాళ మేము చూపించినట్టు విజువల్స్ చూపించండి సార్, ప్రపంచానికి చూపించండి. మేము ఒక 10-15 మంది మా బీసీ నాయకుడికి అండగా నిలబడటానికి స్టేషన్కి వెళితే దానిని వక్రీకరించి ఇడిదిప్పి పూర్తిగా మళ్ళీ పచ్చి అబద్ధాలతో మేమేదో దాడికి వెళ్ళామని, ఆ రోజున అక్కడ జరిగినటువంటి దాడి కర్రలు, రాడ్డులు, పెట్రోల్ సీసాలతో ఆ రోజు నన్ను చంపే ప్రయత్నం చేశారు. ఆ రోజు నా బాడీ గార్డ్స్, నా సెక్యూరిటీ, మా గన్మెన్, నా డ్రైవర్ నన్ను రక్షించబట్టి నేను ప్రాణాలతో బయటపడ్డా. లేకపోతే ఆ రోజున అక్కడే అయిపోయేది. ఆ విధంగా మా పైన దాడి చేసి మమ్మల్ని చంపే ప్రయత్నం చేసి మా పైన 307 సెక్షన్లు పెట్టి దాదాపు 12 మందిని మమ్మల్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి, ఆ రోజు రాత్రి అక్కడి నుంచి నేను బయటపడితే మళ్ళీ పోలీసులు నన్ను అదుపులోకి తీసుకుని ఆ రోజు అర్ధరాత్రి తోట్లవల్లూరు స్టేషన్లో మీరు చేసింది ఏంటండి? వాళ్ళ 3 సింహాలు, పోలీసుల యొక్క కర్తవ్యం చాలా పాఠాలు చెప్తాం.